పొద్దున్న లేసిన దగ్గర నుంచి ఘోరాలు నేరాలు ఇవే వింటా ఉంటాం. మనిషిలో క్రూరత్వం బాగా పెరిగిపోయింది. అందరిలో కలి ప్రభావం ఎక్కువైపోతుంది. ఇంకా ముందు ముందు ఎన్ని ఘోరాలు చూడాలో. టీవీ పెట్టాలంటే భయం వేస్తుంది. ఇన్ని భయంకరమైన న్యూస్ వినాల్సి వస్తుందని ఆఖరికి సెల్ ఫోన్ పట్టుకోవాలన్నా భయం వేస్తుంది. మంచి హృదయం ఉన్న మనిషే కనిపించడం లేదు. ఆ ఇంట్లో మంచి వ్యక్తులు ఉన్నారని ఎవరైనా ఒక్కలైనా చెప్తారా? భార్యను చంపేశాడు, భర్తను చంపేసింది, కూతురుని చంపేశాడు, కొడుకుని చంపేశాడు, తల్లిని చంపేశాడు, తండ్రిని చంపేశాడు. లేచిన దగ్గర నుంచి చంపుకునే వార్తలే వింటా ఉంటాం. మంచి విందామన్నా వినపడటం లేదు, చూద్దామన్నా కనపడటం లేదు. ఇలాంటి మంచి వ్యక్తులు ఉన్నారనేసి వీడియోస్ చేసి పెడతా ఉండండి. కనీసం అలాంటి వాళ్ళని చూసైనా మనిషి అన్నాక మానవత్వం మంచి ఉండాలని నేర్చుకుంటారు. అలాంటి మంచి వ్యక్తుల గురించే ఈ వీడియో. నాకు ఈ వీడియోకి లైక్లు షేర్లు ఏం అవసరం లేదండి. ఒక్కసారి ఈ వీడియో చూడండి. హాయ్ అండి, నేను ఈ వీడియోలో ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం ఎక్కువగా యూట్యూబ్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ ఏమని వింటామంటే, తల్లిదండ్రులను చూసుకోలేక అడవిలో వదిలిపెట్టేశారు, తల్లిదండ్రులు భారమయ్యి వృద్ధాశ్రమంలో వదిలిపెట్టేశారు, ఇలా ఆడపిల్లలే కానీ కొడుకుల గురించి కానీ చెప్తా ఉంటారు. ఇలాంటి న్యూసే మనం ఎక్కువగా విన్నాం కదా. కానీ ఈరోజు నేను చెప్పే న్యూస్ ఏంటంటే, ఒక కొడుకు తన తల్లిని ఎలా చూసుకుంటున్నాడో, ఆ తల్లి దగ్గర ఉన్న ఒక మంచి వ్యక్తి ఆమెకి ఎలా సేవలు చేస్తున్నదే అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడు చెడు వార్తలు వింటమే కాదు కదండి, మంచి చేసే వాళ్ళని కూడా మనం వాళ్ళ గురించి కూడా చెప్పుకోవాలి కదా. నేను ఆమె మంచి వ్యక్తి అని చెప్తున్నాను కదా. వీడియో కూడా ఎందుకు స్పెషల్ గా చేస్తున్నానంటే, మంచి అనేది నలుగురికి షేర్ చేసుకోవాలండి. కనీసం ఇలాంటి వాళ్ళని చూసైనా కొంచెమైనా మనం మంచి నేర్చుకోవాలనేది నా ఉద్దేశం. అందుకే వీడియో అయితే చేస్తున్నాను. ఒకటి అంటా ఉంటారు కదా, కల్లా కప్పటం లేని మనిషి అని. అలాంటి మనిషి ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్తున్నాను. మీరు కూడా నాతో పాటు రండి. ఆంటీ దగ్గరికి వచ్చాము. ఏం చేస్తున్నారు ఆంటీ? ఆహా, అమ్మా ఇదిగోండి. ఇంకా తినలేదు కదా మీరు, తినండి. అమ్మమ్మా బాగున్నావమ్మా? చూస్తుంది. నేను వచ్చాను కదా. ఇదిగోండి, ఈ అమ్మమ్మకి 90 ఏళ్ళు ఉంటాయి ఆంటీ కదా. 90 ఏళ్ళు ఉంటాయి. 10 చూడండి, 90కి ఎంత తక్కువ అని కూడా తెలియదు. ఎంత అమాయకురాలంటే ఆంటీ, అంత మంచి మనిషి. ఇక్కడ మీ గురించి చెప్తా ఉంటారు. ఏమనంటే, ఆంటీ ఉన్న దాంట్లో ఏదో ఒకటి పిల్లలు పిలిచి పెట్టిద్ది, వచ్చే వాళ్ళందరినీ పలకరించిద్ది బాగున్నారా అని. ఎంత అమ్మమ్మకి ఎంత మంచి సేవ చేసుకుంటున్నారు. అసలు ఈ వీడియో మీ గురించేనా ఆంటీ? ఇట్లాగా ఈ అమ్మమ్మ ఏంటంటే, వాళ్ళ కొడుకేనండి ఇలా ఇల్లు తీసుకొని ఈ ఆంటీ నుంచేసి మళ్ళీ ఆయనే వస్తాడండి, ఆయనే చేసుకుంటాడు. ఆంటీ అప్పుడప్పుడు మామూలుగా ఇట్లా బాత్రూమ్కి అలా వెళ్ళినా కూడా మీరే చేస్తారు కదండి. పాప మా అబ్బాయి కూడా అన్ని బెడ్ మీదే వెళ్తుంది. అదే అదే పాపం అన్ని మంచం మీదే దగ్గర దగ్గర 7 సంవత్సరాల నుంచి ఇలా మంచం మీదే ఉంది కదా ఆంటీ. అదే అప్పటి నుంచి ఆంటీయే చేస్తున్నారు, మీరే చేస్తున్నారు కదమ్మా. అదే అదే మీ గురించి ఇక్కడ చుట్టుపక్కల అంతా చెప్తారు, లక్ష్మి ఆంటీ మంచిది అనేసి. అది అందుకనే ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారంటే ఇంత మంచిగా. డబ్బుల కోసమైనా కూడా చేయలేరు కదా, ప్రతి పని చేయలేరు. మీరు సొంత బిడ్డలాగా చూసుకుంటున్నారు. ఇంక రోజు అలా ఎంతసేపు పడుకునే ఉంటుందా అంటే? కదలదు. తిప్పటం అంతా మీరే పక్కన అదే. అమ్మమ్మ అని మామూలు చూస్తా ఉంటది. ఇంకంతే, మనుషులను గుర్తుపట్టిద్దా? గుర్తుపట్టి చూస్తుంది. కొడుకు వస్తే కొడుకుని చూస్తే గుర్తుపట్టింది. నేను మిమ్మల్ని రోజు ఉంటారు కాబట్టి బాగా గుర్తుపట్టిద్ది అనుకుంటా. చూస్తుంది. ఎంత అదృష్టం ముందు మీకు, ఇట్లాంటి అమ్మ దొరకటం అదృష్టం కదా. మంచి చేసి పెడుతుంది కదమ్మమ్మ. మంచి చేసిద్ది కదా లక్ష్మి. చేస్తుందా? పోనీలే, దేవుడు దయ అట్లా మిమ్మల్ని చూపించారు. డబ్బుల కోసమైనా ఎవరు ఎందుకు చేస్తారా అంటే? చెయ్యరు కదా. మంచి చేస్తున్నాడా? అది మీరు చేసుకునే పుణ్యం పిల్లలకు వచ్చింది కదా. అది అక్కడే బాత్రూమ్ అక్కడే పాస్కి వెళ్తే ఎక్కడ అన్ని శుభ్రం చేసి చాలా మంది కూడా పాపం ఒప్పుకోలేదంట. ఈ లక్ష్మి ఆంటీ మాత్రం చేస్తుంది. అట్లాగే అన్ని క్లీన్ చేసేసుకొని ఆ ప్లేస్ లో వీళ్ళిద్దరే ఉంటారండి ఇంట్లో. కొడుకు వస్తా ఉంటాడు పాపం, అది క్లీన్ చేసేసుకుంటారు. రోజు వంట చేసుకోవాల్సిందే, ఎవరికల్లా ఇస్తా ఉంటారా? వంట చేసుకోవాల్సిందే. అదే కొంచెం కూర వేసిస్తారు. రోజు ఏం పెట్టారు? పండగ వస్తే పెడతారా? అంతే. ఏం చేసుకుంటూ మీరు ఒక పక్క వంట చేసుకొని మీరు తింటారు. అమ్మమ్మకి మాత్రం ఇంకా లిక్విడ్. ఓకే. పాలు ఏమైనా పోస్తారా?
ఇప్పుడు వచ్చి చూసి పోసిపోయింది. పొద్దునేమో అది ఇచ్చిపోయింది ఆహా. రాజు కావ ఆ. అది 5ంటికి వచ్చిపోతుంది. మిమ్మల్ని పెట్టేసి ఇంట్లో ఉంచారు మొత్తం వంక వాళ్ళే అని ఫుడ్ అంతా వాళ్ళే చూసుకుంటారు. ఈ రోజుల్లో అలా చూసుకునే వాళ్ళు కూడా ఉండట్లేదు కదమ్మా. ఏ అనాథాశ్రమం అదే వృద్ధాశ్రమంలో వేసేస్తారో లేకపోతే రోడ్ల మీద అడుగుల్లో కూడా వదిలేసే రకాలు ఉన్నారు ఈ రోజుల్లో కొడుకులు. కానీ మంచి వాళ్ళు వీళ్ళు కూడా మిమ్మల్ని పెట్టి అమ్మమ్మ జాగ్రత్తలు అన్నీ చూసుకుంటున్నారు. సరే అమ్మా అయితే తినేసేయండి, పాపం ఇప్పటికే లేట్ అయింది కదా. నేను ఈ రోజు ఊరికి వెళ్తున్నాను, అందుకే మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. ఆధార్ కార్డు లేదు, వీళ్ళు బయటికి పంపరు. నేనేం చేయాలో అర్థం కాదు. లేదు ఆధార్ కార్డు లేవు. నాకేదో వచ్చేలా చేయరా. అదే సరే అమ్మా, ఎవరైనా నేను కూడా అడుగుతాను మీకు ఆధార్ కార్డు అవి వచ్చేటట్టు ఏమైనా చూద్దాం. సరేనా? సరే సరేనమ్మా. అమ్మమ్మ సరే అయితే జాగ్రత్త. ఆ ఆంటీ ఉందిలే లక్ష్మి ఆంటీ మిమ్మల్ని మంచిగానే చూసుకుంటుంది, మంచిగా ఉండండి సరేనా? ఇంకే సమాధానం చెప్పదు. సరే సరే అమ్మా, తినేసేయండి ఆంటీ. మా కొడుకు ఉద్యోగపరంగా చాలా బిజీగా ఉంటాడండి. అయినా కూడా పొద్దున్నే వచ్చేసి 8 o'clockకే ఇవన్నీ ఫ్రెషప్ చేసేసి మొత్తం ఆయనే క్లీన్ చేసేస్తాడండి. అప్పుడు అమ్మకి పాలు పట్టించడం అలాంటివి చేస్తాడు. నాకైతే వీడియో తీయడం కుదరలేదండి, పాపం వాళ్ళ టైమింగ్స్ ఆయన వచ్చిన టైంలో నేను వెళ్ళలేకపోయాను, అందుకనే అతన్ని మీకు చూపించలేకపోయాను. 7 రోజులు 7 వారాలు కూడా కాదండి, ఏకంగా 7 సంవత్సరాల నుండి తన తల్లికి సేవ చేస్తున్నాడు. అక్కడికి ఆ తల్లి కూడా ఆ బిడ్డకి అంత చేసి ఉండదు. భూమిలో ఏదో ఒక మూలన ఇలాంటి మంచి మనుషులు ఉండబట్టే మంచి బతికే ఉందని అర్థమవుతుంది. తల్లిదండ్రులు భారం అనుకుని రోడ్ల మీద విడిచిపెట్టే పిల్లలు ఈమె కొడుకును చూసి బుద్ధి తెచ్చుకోవాలి. అల్లుడు చూసాడా, కోడలు చూసిందా, ఇవన్నీ అవసరం లేదండి. నీ కడుపున పుట్టిన బిడ్డ నిన్ను చూసుకున్నాడా లేదా, తల్లికి అదే కావాలి. సరే, ఈ వీడియో చూసే వాళ్ళని చిన్న హెల్ప్ అడుగుతున్నానండి. మీకు దగ్గరలో ఇలాంటి మంచి మనుషులు కానీ లేకపోతే మీ ఇంట్లోనే కానీ ఇలా సేవ చేసే వాళ్ళు ఉన్నారంటే ఒక్క కామెంట్ చేసి వాళ్ళ గురించి చెప్పండి. తల్లి జన్మనిస్తే కొడుకు పునర్జన్మనిచ్చినట్టుంది వీళ్ళని చూస్తుంటే. చివరిగా వీళ్ళిద్దరికి హ్యాట్సాప్ చెప్పి ఈ వీడియో అయితే ముగిస్తున్నా. బాయ్ బాయ్.